హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దీనికోసం ముందుగా చిన్న రోల్ తీసుకొని, అలాగే సొంటి ముక్క కొంచెం తీసుకొని మెత్తగా దంచుకోవాలండి. అలాగే ఓ స్పూన్ మిరియాలు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని రెండింటిని మెత్తగా దంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఆ వాటర్లో మనం దంచుకున్న సొంటి ముక్క ఉంది కదండి, దాన్ని వేసుకొని అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూను. ఆ తర్వాత ఒక స్పూను వాము అయితే వేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దాల్చిన చెక్క వేసుకోవాలి. తులసి ఆకులు 4 వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకొని, అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. నేను వేసాను, స్కిప్ అయిపోయింది ఆ క్లిప్ అనేది. ఇలా వీటిని అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక స్పూను వాము కూడా వేసుకోండి. ఇలా వీటిని అన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా మరిగించాలండి. ఒక 10 నిమిషాల దాకా మనం గ్లాస్ వాటర్ పోసాం కదా, అది హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటేనే వీటిలో ఉన్న విటమిన్స్ అనేటివన్నీ అందులోకి దిగిపోతాయి. కషాయం మంచిగా తయారవుతుంది. ఈ కషాయం తాగటం వల్ల మనకి జలుబు, దగ్గు, అలాగే గొంతులో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది. ఈ కషాయం 3 రోజులు తాగితే చాలండి, మనకి జలుబు, దగ్గు తగ్గిపోతాయి. రోజుకి 3 సార్లు అయితే తాగొచ్చు. ఉదయం, మధ్యాహ్నం, అలాగే సాయంత్రం. మీకు వీలైనప్పుడల్లా తాగండి. మన ఒంట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా, జలుబు, గొంతులో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా తగ్గిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇలా మరుగుతుంటేనే కలర్ అనేది మారిపోతుంది. బయట నుంచి కొనుక్కొచ్చుకునే టాబ్లెట్లు చాలామందికి మింగడం అనేది ఉంటుంది. అలాగే ఇలాంటి చిన్న చిన్న జలుబుకి, దగ్గుకి హాస్పిటల్కి పోవాలన్నా మనకి ఎక్కువ అమౌంట్ అవుతూ ఉంటాయి. ఇలా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మనం కషాయం తయారు చేసుకొని మనం జలుబు, దగ్గుని అయితే తగ్గించుకోవచ్చు. ప్రతిదానికి హాస్పిటల్కి పోవడం వల్ల ఎక్కువ అమౌంట్ అవుతూ ఉంటుంది. అయినా కొన్ని టయాల్లో ఇలాంటి కషాయాలు తాగడం వల్లనే మనకి జలుబు, దగ్గు అనేది తగ్గిపోతూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 10 నిమిషాల్లో మరిగిపోతుంది. ఇలా మరిగించుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసి దించుకొని మీకు నచ్చిన గ్లాసులో, కప్పులో ఎందులోనైనా పోసుకొని తాగేయండి. ఇందులో ఒక స్పూను బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోలేదు, నేను ఇలాగే తాగుతాను. నాకు ఇలానే ఇష్టం. టేస్టీ కోసం మీరు బెల్లం అయినా ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్నైతే ఇలా వడగట్టుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదండి, కషాయం అయితే ఇలా తయారైంది. ఇంకా దీన్ని అయితే 3 సార్లు అయితే తాగండి. ఇలా 3 రోజులు తాగండి. మీకు జలుబు, దగ్గు అన్నీ పోతాయి, రిలీఫ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.